ఇవ్వటంలో సంతోషం కాదట, ముచ్చటగా నువ్వు అడగటంలో ఆయనకి సంతోషం. దేవుడికి స్తోత్రం. ఆయన అనుకుంటాడట, నా కుమార్తెకి ఏం కావాలి నాకు తెలుసు, కానీ నా బిడ్డ అడిగితే ఇవ్వడం తెలిసిందేమో. ఆమె నా బిడ్డ అడిగితే అడగటంలో ఆయనకి ఎంతో ఆనందం అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక జాబు సేపు ప్రభుని ఆరాధించకపోయినా నువ్వు వచ్చి, అయ్యా తండ్రి నాకు కష్టం ఉంది, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీకన్నా నాకు ఎవరున్నారయ్యా తండ్రి, ఇదిగో నా బాధ అని నీ ముఖము చూసి, అయినా ముఖము చూసి, నీ ముఖము చూసి, నీ హృదయంలో ఉన్నది ఆ వ్యాఖ్యలు చూసి ఆయన నలిగిపోతూ ఉంటాడు. కష్టమా నా బిడ్డకి, కష్టం వచ్చిందా, సరే చేస్తాడు వెంటనే. నిజమని చెప్తాడు, నువ్వు అడగగానే ఇస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా, అడిగే సాక్ష్యాన్ని మళ్ళా ప్రార్థన చేయి. తీసుకొని ఇచ్చేసాడు ఆయన, అది నీ దగ్గరకు వచ్చేవరకు నువ్వు ప్రార్థన చేయి. ఇది మనకున్న పెద్ద ప్రాబ్లం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలిస్తుందంటే ఒకవేళ తన ఖాళీ లేకపోయినా అన్నోడు అంటున్నాడు, ఆమె వచ్చే పెట్టాలి, ఆమె వచ్చే నాకు తక్కువ తక్కే తినడానికి అక్కడ సిద్ధం ముందు పెట్టుకొని తిను. నీకు అర్థమవుతుందని చెప్పి తినిపించా, చేతికి అందించా. యేసు ప్రభువు కూడా నిజంగా నీ చేతికి అందే వరకు, నీ నోటికి అందే వరకు నీకు కావాలా, అయితే అందే వరకు ప్రార్థించు. దేవుడికి స్తోత్రం. నీ యొద్దకు వచ్చే వరకు నువ్వు ప్రార్థించాయి. నువ్వు మోకరించావు, అడిగావు, ఇచ్చేస్తాడు, ప్రార్థన మానేసావు, అయిపోయింది. అది అక్కడ అయిపోయింది. నీ యొద్దకు వచ్చే వరకు మనం ఎదురు చూడలేకపోయింది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసే వాళ్ళు, మొదట ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసా, యెహోవా నామములో ప్రార్థన చేసేది ఎవరో తెలుసా, షేతు. ఈయన తన కుమారుడు పుట్టిన వెంటనే యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన ప్రారంభించాడు. ఆదికాండంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. మొదట ప్రార్థన అబ్రహాము మరలా బలిపీఠం కట్టి అబ్రహాము ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇసాకు కట్టాడు, తర్వాత యాకోబు కట్టాడు. కానీ మొదటి వారు ఎవరు అంటే షేతు. మరలా ఎప్పుడు ప్రారంభమైందంటే అబ్రహాము దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. స్త్రీల్లో కూడా చాలా మంది ప్రార్థన చేశారు. రాత్రి భోజన స్త్రీల్లో మొదటి వ్యక్తి అన్న. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు ప్రార్థన చేసి ఒక్కరోజు 2 రోజులు. కొత్త నిబంధనకు వచ్చే ఇంకొక అన్న ఉంది. లోకస్వార్త 2వ అధ్యాయం 37వ వచనం అన్న 84 ఏళ్ల వయస్సులో ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందవలనని, ఆమె వారు విమోచింపబడాలని, వారిని చూడాలన్నట ఆమె కనిపెడుతుందట. దేవుని స్తోత్రం. ఉపవాసం కనిపెడుతుంది. ఆమె వయసు ఎంత తెలుసు? ఆమెకి 84 ఏళ్ళు. దేవుని స్తోత్రం. ఆమె ఒక కన్యక, వివాహం అయింది, భర్త చనిపోయి ఎదవరాలైంది. 84 ఏళ్ళ బట్టి ఇశ్రాయేలు విమోచన కొరక ఆమె కనిపెడుతుంది, ప్రార్థనలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీ తోటి సహోదరులు ఎంతమంది క్రీస్తుని ఎరగని జనంగా ఉన్నారు? నీ తోటి వారు, నీ తల్లింటి వారు, నీ తండ్రి వారు, నీ చుట్టుపక్కల ఉన్న వారు, వెనక ఉంటున్న వారు, నలుదిక్కులను చూస్తే నీకెంతమంది నువ్వు పొందుకున్న రక్షణలో పాలుభగస్తులుగా లేకుండా వారు ఎంతో మంది ప్రజలు ఉన్నారు. మరి మన వంతు ప్రార్థన మనం ఏం చేస్తాము? ఈరోజు ఒక ఆశీర్వాదం స్థలం నుంచి తీసుకెళ్ళాలి, ఒక దీవులతో గ్రహించాలా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ స్థలం నుంచి నిండైన దేవుడితో మనం వెళ్ళాలి.
మన తీర్మానాలు ఏంటి? ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది రక్షణ లేని జనంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకొని ఈ సంవత్సరం కనీసం 12 కుటుంబాలు, నెలకు కుటుంబం చుట్టూ 12 కుటుంబాలు రక్షణ పొందవలన ఆశుదయ ఆ 12 కుటుంబాల పేర్లు రాసుకొని, లేకపోతే తెలిసిన వారు 12 కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించే ఖచ్చితంగా దేవుడిని ఆశను సఫలపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షేతు ప్రార్థించినప్పుడు, యెహోవా నామమున బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు షేతును చూసి షేతును ఆశీర్వదించాడు. అబ్రహాము ప్రార్థించినప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ప్రార్థించినప్పుడు దేవుడు చూసి అన్నకు అవసరమైన వాటినల్లా కూడా పంపించాడు. ఏం కావాలంటే నాకు ఒక కుమారుడు. హల్లెలూయా. అన్న ఒక గొడ్రాలుగా ఉంది. అన్న పెన్న ఎలకను భారీ. హల్లెలూయా, హల్లెలూయా. పెన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నకు పిల్లలు లేరు. అన్నలు అందరూ అంటున్నారు ఈమె గొడ్డు పోతుంది. ఏంటంట ఆ ఒక్క మాట తనకి వేదన కలిగి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి తన ఆత్మను కుమ్మరించుకుందట. కన్నీళ్ళు 40 సంవత్సరాలు విడవక ప్రార్థన చేసింది. నేను కదా మొదటి సమయంలో గ్రంథం చదవండి కాదు, విడవక ప్రార్థన చేసిందట. దైవజనుడు ఏలి వచ్చి మత్తురాలమై మద్యము సేవించి వచ్చావా అన్నాడు. ప్రార్థన చేస్తే మత్తురాలంటే మద్యం సేవించి వస్తారా? ఇంకొక మాట ఏమంటాడంటే అపోస్తల కార్యాలు ఒక మాట ఉంది చూడండి, అంటే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. వాళ్ళు ఏమంటారంటే 12వ వచనం, అందరూ 2:12 అందరూ విభ్రాంతి నుండి ఎటు చూచక ఇది ఏమవునని ఒకరితో ఒకరు చెప్పుకొని కొందరైతే మీరు కొత్త మద్యము నిండి ఉన్నారని అపహాస్యము చేస్తుంది. పేతురు గారు ఏమంటారు? అయితే పేతురు పదనొకరితో కూడి లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్టారు, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, పొద్దుపడిసి జామైనా కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంచు దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. తర్వాత దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరిస్తే అది నీ ఇంట్లోనే సరే, ఇక్కడే కాదు, నీ ఇంట్లోనే సరే. నేను ఇందా చెప్పా, దినానికి మాత్రం మోకరిస్తే నువ్వు ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుడు నేను పుట్టగలుగుతాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. త్వరగా అటువలే ఆత్మయు ఏంటంట? ఏం చూసి? మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. మనం యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సత్యము కాని మూడుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రాంతంలో ఒక 2 నిమిషాలు చేస్తాం, అలిసిపోతాం. ఒక 3 నిమిషాలు చేస్తాం, ఇసుకొచ్చేస్తాం. ఇంకొక 5 నిమిషాలు చేస్తాం, చాలే అనిపిస్తాం. అలాంటి బలహీనతలు వచ్చినప్పుడట పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేస్తాం. ఇట్లా అన్నాక అలాగే సహాయం చేస్తాం. 1 రోజు 2 రోజులు కదా, 40 సంవత్సరాలు విడవక తన ఆత్మను అక్కడ కొమ్మరించేసుకో. కానీ ఏది దైవజనుడు నేను వచ్చి అంటాడు,
నువ్వు మత్తురాలవై మద్యం సేవించి వచ్చావా? ఆమె అంటదండి, అద్భుతమైన మాట. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నా ఏలుడు వాడా, గొప్ప మాట అంటే ఆమె పలికిన మాట. నా ఏలుడు వాడా. దైవజనుడు వచ్చేవాడు, నువ్వు మద్యం సేవించి వచ్చావు, నువ్వు ఇంటి దగ్గర ద్రాక్ష రసం తాగేసి వచ్చావు, నువ్వు క్రొత్త తాగిపోతు దాన్ని ఏమంటారు, మద్యం సేవించి వచ్చావు, నువ్వు మత్తురాలు అయిపోయి ఉన్నావు. అసలు అక్కడ నీకు స్థలం దొరికి ఇక్కడికి వచ్చావా అని ఒక దైవజనుడి కోపంతో ఆమె అవనీయుడిగా మాట్లాడితే ఆమె ఆ ప్రార్థనలో పలికిన మాట, నా ఏలినవాడా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకున్నాను. ఎక్కడ మాట అతను తిరిగి వేరే మాట లేదు. నాపై అధికారివి, నాపై నువ్వు నుండి దైవజనుడము, నాకు నా తండ్రికి మధ్యవర్తివు కనుక నేను ఎలా కూడా నీకు తెలియదు కనుక నా స్థితి ఇదయ్యా అని శరణం పెడుతుంది దైవజనుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంది చెప్పారు, ప్రార్థన అనేది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మూలన. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము మనం ఎటు తోచక గాలి ఎగిరిపోయే పొట్టుబడి. దేవునికి స్తోత్రం. గాలికి ఎగిరిపోయే పొట్టుబడి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తుందట. ఎలాగంటే